స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచింపచేస్తుంది. ఖచ్చితంగా మీ లోపల మీరు గుడి కట్టుకోండి. ఓకే, ఇది ఈరోజు టాపిక్. ద టెంపుల్ ఇన్సైడ్ అస్. మన లోపల మనము గుడి కట్టుకోవడం, ఆలయము కట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. జనరల్గా మీరు టెంపుల్కి ఎప్పుడైనా వెళ్ళారా? వెళితే ఎందుకు వెళతారు? బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది, భగవంతుడి దర్శనం అవుతుంది, ప్రసాదం ఉంటుంది. కొంతమంది దానికోసం కూడా వెళ్తారు, ప్రసాదం వస్తుంది, లేకపోతే మా కల్చర్ అది, లేకపోతే మేము ఇందుకోసం వెళ్తాము, ఏదైనా కోరికలు కోరుకోవడానికి వెళ్తాము. ఎందుకు వెళ్తారు అని అడిగినప్పుడు భగవంతుడు ఉంటాడు అని వెళ్తారు కదా. మరి భగవంతుడు ఉన్నప్పుడు ఎట్లా పడితే అలా వెళ్ళరుగా, కొన్ని రూల్స్ ఫాలో అవుతారుగా. స్నానం చేసుకునో, కాళ్ళు కడుక్కునో, లోపలికి వెళ్ళే ముందు చెప్పులు వదిలేసో వెళ్తాం కదా కదా. సో భగవంతుడు చూస్తాడు అని టెంపుల్లో ఒక టైప్లో బిహేవ్ చేస్తాం కదా. ఒక చెడు ఆలోచన రానియకుండా, లేకపోతే అక్కడ ఎవరినో అమ్మాయిని చూస్తూ కూర్చోకుండా, లేకపోతే అక్కడ సిగరెట్ తాగకుండా కొన్ని మెయింటైన్ చేస్తాము కదా కదా. ప్రసాదం ఇస్తే కళ్ళకు అద్దుకొని తింటాం కదా. జీవితంలో మనము టెంపుల్ దగ్గర కొన్ని మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ప్రతి మనిషి, ఈ సృష్టి మొత్తంలో ప్రతి జీవిలోనూ భగవత్ స్వరూపం ఉంది అని మనం నమ్మాలి. ఎందుకంటే ఒకసారి గో బ్యాక్ అండ్ సీ. నేను ఏం చెయ్యకుండా నా ఊపిరి ఎలా కొట్టుకుంటోంది, నేను ఏమీ చేయకుండా నా లోపల రక్త ప్రసరణ 0.8 సెకండ్స్లో ఈ వెంట్రికల్స్ కాంట్రాక్ట్ అయ్యి, ఆరికల్స్ కాంట్రాక్ట్ అయ్యి, చెడు రక్తాన్ని తీసుకుని ఆక్సిజనేట్ చేసి పాజిటివ్ రక్తంగా మార్చి అది మొత్తం లెఫ్ట్ వెంట్రికల్ నుంచి అయోటా నుంచి స్మాల్ 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 కణాల దాకా అన్ని కణాలకి పంపిస్తోంది. ఎవరు చెప్పారు కదా? అలా అనుకుంటే ఆ యొక్క కరుణని, ఆ యొక్క బ్యూటిఫుల్ మెకానిజంని భగవంతుడు అనుకుంటే, నీ లోపల ఇంత భగవంతుడి స్వరూపం నడుస్తోందే నీకు తెలియకుండానే. అలాంటి భగవంతుడికి నువ్వు నీ లోపల గుడి కట్టావా లేదా అన్నది ఇంపార్టెంట్. సో ద టెంపుల్ విత్ ఇన్ అస్, ద టెంపుల్ ఇన్సైడ్ అస్ ఈజ్ ఎ గ్రేట్ థింగ్. అందరూ కూర్చుని ఆలోచించుకోవాల్సిన విషయం. సో ఇప్పుడు బయట టెంపుల్కి వెళితే ఒక గౌరవంతో, ఒక గుడిలోకి వెళుతున్నాను, భగవంతుడు ఉంటాడు, విగ్రహంలో భగవంతుడి ప్రాణప్రతిష్ఠ జరిగింది, నన్ను చూస్తాడు అని వెళ్ళి కష్టాలు చెప్పుకుంటాము, కోరికలు కోరుకుంటాము, రకరకాలు చేస్తుంటాం. అలా వెళ్ళి చేస్తున్నప్పుడు మనం ఎంత వినయంతో ఉంటాము. మన లోపల భగవంతుడి యొక్క కృప, భగవంతుడే ఉన్నాడు అంటే మనం ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలి. లోపలికి వెళుతున్నప్పుడు నీట్గా స్నానం చేసుకుని పరిశుభ్రంగా వెళ్తాం కదా, కాళ్ళు కడుక్కుని వెళ్తాం కదా. అలాగే నీ లోపల భగవంతుడు ఉన్నాడంటే నీ మైండ్ని ఎంత బాగా కడిగి ఉంచాలి కదా. ఆలోచించుకోవాలి కదా. నీ లోపల గుడి కట్టుకోవాలి అంటే, నీ లోపల గుడి కడితే భగవంతుడు ఉంటాడు కదా. భగవంతుడు నీ లోపల ఉండాలి అంటే నువ్వు లోపల ఉండే మైండ్ని కడగాలి కదా. వెరీ ఇంపార్టెంట్. బయట చెప్పులు వదిలేసి వచ్చినట్టు ముందు నంబర్ 1 థింగ్ మనం చేయాల్సిందంటే నీ ఈగోని బయట వదిలి రావాలి. ఎప్పుడైతే మైండ్లోంచి ఈగో బయటకు తీస్తామో నీ గుడి లోపల దీపం వెలిగించినట్టు లెక్క. నీ మైండ్లో ఉండే గుడిలో ఫస్ట్ దీపం వెలిగించడం ఏంటి తెలుసా? ఈగో. నేను అనుకున్నట్టుగా జరగలేదు, నా దేవుడు అనుకున్నట్టుగా జరిగిందిగా, దేవుడు అనుకున్నట్టుగా జరుగుతోంది కదా, నువ్వెందుకు టెన్షన్ పడిపోతున్నావు? నువ్వు ఎప్పుడో ఏదో ఎందుకు చేశావో, ఏం చేశావో అనే పాపకర్మాలన్నీ లెక్క వేసి నీకు కావాల్సింది ఇచ్చేసి నేను అవగొట్టేసి నీ పాపాలన్నీ పోగొట్టాక పుణ్యం ఇస్తున్నాడు కదా. అలా ఎందుకు ఆలోచించవు? ఎందుకు అంటే నువ్వు ఇంకా నీ లోపల ఉండే దీపాన్ని వెలిగించలేదు. ఆ ఈగోని పెట్టుకుని నాకెందుకు ఇలా జరిగింది, నాకెందుకు ఇలా జరిగింది, నాకే ఎందుకు ఇలా జరిగింది, దేవుడు అనేవాడు ఉన్నాడా, అసలు ఉందా, ఇదా అదా. ఫస్ట్ అడుగు వేయాలి. నీ లోపల గుడి కట్టుకోవాలి, నీకు భగవంతుడి యొక్క దర్శనము లోపల జరగాలి అంటే ఫస్ట్ నీ ఈగో అనే దాన్ని తీసి పక్కన పెట్టాలి. నాకెందుకు జరగకూడదు, అన్ని భగవంతుడు చూసుకుంటాడు, హీ హ్యాజ్ ఎ బెటర్ ప్లాన్ ఫర్ మీ అని నువ్వు నమ్మలేకపోతే లోపల భగవంతుడు ఎలా కూర్చుంటాడో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ లోపలికి వెళ్ళాక, గుడిలోకి వెళ్ళాక
వాడిని చంపేద్దాం, వీడిని తిట్టేద్దాం, వాడిని పొడి చేద్దాం, ఇలాంటి చెడు ఆలోచనలు ఉండవుగా కదా. అలాగే నువ్వు లోపలికి వచ్చాక వాడు ఇట్లా ఎందుకు ఇట్లా చేసిండు, వాడి సంగతి చెప్తా, వాడిని ఇట్లా అంటా, వీడిని ఇట్లా అంటా, వాడు నన్ను ఎట్లా అంటాడు అని చెప్పి లోపల ఎందుకంత కుళ్ళు కుతంత్రాలు బాధ అవన్నీ పెట్టుకుంటున్నారు? ఎప్పుడైతే లోపల అలా అన్నీ నడుస్తుంటాయో, కోపం, పగ, ద్వేషం, బాగా అతిగా ప్రేమ, గారాభం ఇవన్నీ ఉంటాయో, నీకు టెంపుల్ తాళాలు క్లోజ్ చేసేసినట్టే. నీ లోపల ఉండే గుడి తలుపులు తెరుచుకోవాలి అంటే ఈ పొరలన్నీ తొలగించాలి. మైండ్ లోపల అట్లీస్ట్ ఎక్కువసేపు వీటిని ఆలోచించకూడదు. ఎక్కువసేపు ఎవరి మీద కోపము, పగ, ద్వేషము. ఒక అతను నాకు ఇలాగే చెప్పాడు, శబరిమల దీక్ష చేసిన 27 సంవత్సరాల నుంచి అయ్యప్ప మాల వేస్తున్నాను కదా. సో ఇలాగ మాటలు వచ్చి, అబ్బా 27 టైమ్సా స్వామి మీరు ఎట్లా వేస్తారు? నేను సెకండ్ టైం పోయినా అప్పుడు ఫుల్ రష్ ఉండే, అయ్యప్ప స్వామికి చెప్పేసినా నేను ఇంకెప్పుడు రానని అన్నాడు. ఎవరికి నష్టం? అయ్యప్పకైతే నష్టం లేదు కదా. వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఇవన్నీ తెరుచుకోకపోతే నీ లోపల భగవంతుడికి నష్టం లేదు, నీకే నష్టం. అందుకని మన లోపల ఉండేది చాలా పవిత్రమైనది అని గుర్తించగలగాలి. అంత పవిత్రమైన, నువ్వు గుడికి వెళితే నువ్వు పవిత్రంగా వెళుతున్నావే, నీ మైండ్లో ఉండే భగవంతుడికి నీ పవిత్రంగా నీ గుండె, నీ మనసు, నీ బుద్ధి ఉండాలి అని తెలియదా? ఖచ్చితంగా తెలుస్తుంది. ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది సెకండ్. నీ గుడి లోపల తలుపులు తెరుచుకున్నాక నువ్వు వెరీ ఇంపార్టెంట్, భగవంతుడిని ఎంతసేపు కోరికలు అడిగే మెషిన్ లాగా, నాకు అది కావాలి, ఇది కావాలి, అలా జరగాలి, ఇలా జరగాలి, ఇలా జరగాలి, అలా జరగాలి, ఇవేనా ఎంతసేపు? ఎప్పుడు ఇదేనా కదా. అందుకే మనకి ముందు సంకల్పం చెప్పేస్తారు, మమ ఉపాత్త సమస్త దుర్దేక్ష ద్వారసి పరమేశ్వర పిచ్చేద్దాం అని చెప్పి మొత్తం చెప్పి నాకు ధైర్య, వీర్య, విజయ, అభయ, ఆయుర, ఆరోగ్యేశ్వర్య, అభివృద్ధి చేద్దాం అని చెప్పి ముందే చెప్పేస్తారు సంకల్పం. బాబు నువ్వు తర్వాత ఆలోచించుకోకు, ధనం పెట్టుకోవాలి. లాస్ట్కి ఏం చెప్తారు? అన్యథా శరణం నాస్తిత్వమేవ శరణం మమ అని చెప్తారు. అలాగా నువ్వు ఫస్టే కోరికలన్నీ బయట అనేసుకుని లోపల రా. లోపలికి వచ్చాక దేవుడు ఏదో ఏటీఎం మెషిన్ లాగా, లేకపోతే ఏదో కోరికలు తీర్చే మెషిన్ లాగా అన్ని లిస్ట్ ఆఫ్ కోరికలు చదివేస్తుంటే నువ్వు నా కోసం వచ్చావా, నీ కోరికలు తీర్చుకోవడానికి వచ్చావా అనే డౌట్ వస్తుంది. అందుకని కోరికలతో ఎప్పుడూ మైండ్లో ఉంచుకోకూడదు. మైండ్లో భగవంతుడు మేలుకోవాలన్నా ఊరికే కోరికల లిస్టు, అది తీరిపోతే బాగుండు, ఇది తీరిపోతే బాగుండు, అలా జరిగితే బాగుండు, ఇలా జరిగితే బాగుండు, ఎంతసేపు? సో టూ మెనీ కోరికలతో నీ దేవుడు రూమ్లోకి వెళ్తే చీకటిగా ఉంటుంది. అందుకని అస్సలు టూ మెనీ కోరికల్ని ఊరికే నువ్వు అదే పనిగా ఒక కోరిక ఉంది, ఆశ ఉంది, చేసుకుందాం అంతే. అంతేగాని దాన్ని పదే పదే నాకు ఇలా జరిగితే బాగుండు, ఇలా జరిగితే బాగుండు అంటే ఆ రూమ్లోకి ఎందుకో తెలియదు లైట్ రాదు. అందుకని భగవంతుడి గుడిలో నీ లోపల ఉండే టెంపుల్ ఇన్సైడ్ యూలో వెరీ ఇంపార్టెంట్. ఈగోని పక్కన పెట్టాలి. అండ్ ఈ అన్ని కోపము, కుళ్ళు, ఎవడి గురించో అవన్నీ పక్కన పెట్టాలి. దీపముని వెలిగించుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇవన్నీ జరగాలి అంటే ప్రయత్నపూర్వకంగా నీ లోపల ఉన్నాడు అని గుర్తించాలి. గుడిలో ఉన్నాడు అని నీ గుర్తించినప్పుడు నీ లోపల ఉన్నాడు అని గుర్తిస్తే వెలుగుతుంది. చాలామంది ఈ గుడిలోకి వెళితే నా కోరికలు తీరుతాయనో, భగవంతుడు అక్కడ సాక్షాత్కరిస్తాడు అనగానే ఆ గుడికి ఎలా అయితే పాపులారిటీ పెరుగుతుందో అలాగే నీ లోపల నువ్వు నిజంగా భగవంతుడు ఉన్నాడు అని నమ్మేస్తే ఎలా బిహేవ్ చేస్తాం? నీ లోపల భగవంతుడు ఉన్నాడు, నేను చూస్తున్నాడు, నువ్వు ఎలా బిహేవ్ చేస్తావు? అందరి మీద అరుస్తూ, లోపల కుట్రలు పనుతూ, అందరిని ఇరిటేట్ చేస్తూ, బాధ పెడుతూ ఉంటావా? లేకపోతే ఎప్పుడు ఏడుస్తూ నా బతికింతే, ఇది ఇట్లాగే ఉందిరా, ఇంతేరా అని ఏడుస్తుంటావా? దేవుడి నీ లోపల వెలుగి నీకు కళ్ళు తెరిచి నిన్ను చూడాలి అంటే ఎప్పుడు ఏడుపు మొహంతో, ఎప్పుడు అందరిని తిట్టుకుంటూనో, ఎప్పుడు నిన్ను కించపరుచుకుంటునో, ఆ సిగరెట్లు మందు దాగి ఎప్పుడు బానిసలా బ్రతుకుతుండనమో, నీ ఆలోచనలకి నువ్వే బానిసైపోయి బతకడమో, ఇలా చేస్తూ ఉంటే భగవంతుడు లోపల గుడిలో తెరుచుకోలేడు, కళ్ళు చూడదలుచుకోడు. నీ లోపల ఉండే భగవంతుడు కదా. నీ లోపల ఉండే భగవంతుడిని, ఆ పవర్ని నువ్వు మేల్కొల్పాలి అంటే ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ ఫాలో ది సింపుల్ థింగ్స్. ఓకే, మిమ్మల్ని మీరు పరిశుద్ధంగా ఉంచుకోండి. ఎంత ప్యూరిఫై చేసుకోగలిగితే అంత బెస్ట్. ఫిజికల్లీ, మెంటల్లీ ఎంత క్లియర్గా ఉంటే అంత బెస్ట్. ఏది ఆలోచించద్దు ఎక్కువ మైండ్లో, ఎంత క్లియర్గా ఉంటే అంత బెస్ట్. థర్డ్, ఏ సమస్యకైనా మీదే బాధ్యత.
ఇతరులు ఎవ్వరు లేరు ఈ ప్రపంచంలో. మా ఆయన ఒప్పుకోడండి, మా నాన్నకు తెలియదండి, మా అంకుల్ ఇట్లా ఎవరు లేడు, మీరొక్కళ్ళే. వెంటనే దేవుడి యొక్క గుడి తాళాలు తెరుచుకుంటాయి. అండ్ దేవుడు ఇలా మిమ్మల్ని ప్రజ్వలింపజేస్తాడు, మిమ్మల్ని ఇలా వెలుగొందేలా చేస్తాడు. మీరు చేయాల్సిందల్లా ఆ గుడి తలుపులు ఉన్నాయి, గుడి ఉంది అని గుర్తించడం. ఒకవేళ మీ లోపల దేవుడు ఉన్నాడు అని గుర్తిస్తే మీరు ఎలా బిహేవ్ చేస్తారో మీకే తెలిసిపోతుంది. మారిపోతుంది మొత్తం. మీరు వెళ్ళి తాగరు, మీరు వెళ్ళి ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేయరు, ఎప్పుడు ఏడుస్తూ కూర్చోరు. మీరు నిజంగా దేవుడు లేడు, లేదు ఇవన్నీ నమ్మమండి అన్నాం అనుకో, మీకు లోపల తెలియదు కదా. సో అందుకని మీ లోపల భగవంతుణ్ణి, ద టెంపుల్ ఇన్సైడ్ యూ వెలగాలి అంటే, టెంపుల్ ఇన్సైడ్ యూ ఆవిర్భవించాలి, ఆర్ స్వయంభూగా దేవుడు వెలియాలి అంటే మాత్రం ఖచ్చితంగా నేను చెప్పించేయండి. ఇది చాలా చాలా హెల్ప్ చేస్తుంది. మీ లోపల మీరు గుడి కట్టుకోండి, ఆ గుడిలో భగవంతుడిని ప్రతిష్ఠింప చేసుకోండి. ఎప్పుడైతే మీ లోపల భగవంతుడు ప్రతిష్ఠింప చేస్తాడో మీరు తప్పుడు మాటలు మాట్లాడరు, తప్పుగా బిహేవ్ చెయ్యరు, చెడు మాట్లాడరు, అన్నెసరీ ప్రామిసులు చెయ్యరు, ప్రామిస్ని బ్రేక్ చెయ్యరు. మీరు మాట అంటే మాట, అండ్ మీరు చెయ్యాలనుకుని చేసి తీరుతారు. హోప్ నేను చెప్పింది ఆలోచిస్తానని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ. స్వామి ఏ శరణమయ్యప్ప.